శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గోచారంలో శని భగవానుడు కర్మకారకుడైన శని కుంభరాశిలో పూర్తి చేసుకుని తన సంచారాన్ని మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. మార్చి నెల 29 రాత్రి అంటే 30వ తారీఖు నుంచి కొత్త సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కర్మకారకుడైన శని భగవానుడు మీనరాశిలో సంచారం మొదలెట్టాడు. ఈయన మీనరాశిలో ప్రవేశించే సమయంతో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మనకి మీనరాశిలో. ఎందుకంటే ఉగాది రోజు నుంచి వస్తుంది. దీనివల్ల మనకేంటంటే కొన్ని రకాల ఫలితాలు మనకి షష్టగ్రహ కూటమి గురించి చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మీనరాశిలో గోచారం ప్రకారం శని ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? అసలు వృషభ రాశి వారి శని గోచారం అనుకూలిస్తుందా లేదా? వీళ్ళ లక్షణాలేంటి? ఎలాంటి పరిహారాలు జేసుకోవాలి? ఎలా ఉండబోతున్న విషయం తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. శని గోచారం అంటేనే అందరం గూడా చాలామంది భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు శని కర్మకారకుడు. తన ఫలితాలనివ్వడంలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఫలితాలని అందజేస్తూ ఉంటాడు. అలాగే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశికి వస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. శని మందుడు కాబట్టి. మందుడు అంటే శని గోచరం నెమ్మది శనశ్య అంటే నెమ్మదిగా సంచరించువాడు అని అర్థం. దానివల్ల ఈయనకి అన్ని గ్రహాల్లో కంటే కూడా శని గోచారం ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. చాలా అంటే 9 పాదాల మీదకి 2.5 సంవత్సరాల చొప్పున ఆయన కాలం పడడం వలన చాలా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు శని. సహజంగానే మనందరికీ తెలుసు చాలామంది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శనితో బాధపడుతూ ఉంటాం. అలాగే శని యొక్క దృష్టులు ఉన్న భావాలకు కూడా చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. యోగకారకుడు అయినప్పటికీ కూడా. ఎందుకంటే శనికి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి కూడా ఉంటాయి. మకర, కుంభ రాశులకి ఆధిపత్యం వహిస్తాడు శని. అలాగే పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కూడా ఆయన నక్షత్రాల్లో కూడా సంచరిస్తూ ఉంటాడు. గురువర్గ రాశులకి శని అంత యోగదాయకుడు. శని వర్గ రాశులకి శని యోగదాయకంగానే ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకునేది వృషభ రాశి. వృషభ రాశి అంటేనే కృత్తికా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాల వాళ్ళు. రోహిణి నక్షత్రం 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలు చెందిన వాళ్ళు వృషభ రాశి వారు. రాశ్యాధిపతి శుక్రుడు. ఎందుకంటే శని భగవానుడు శుక్రరాశి అయిన తులారాశిలోనే ఉచ్చస్థితి కూడా పొందుతాడు. అలాగే వీళ్ళకి యోగదాయకుడు కూడా. శని భగవానుడు యోగదాయకత్వం కూడా ఎక్కువగా వహిస్తాడు. అసలు వృషభ రాశి వారి సహజంగా లక్షణం ఎలా ఉంటుందంటే, వీళ్ళు కొంచెం మొండితనం, గర్వం కలిగి ఉంటారు. ప్రేమ ఆప్యాయతల్లో ఎక్కువ అంటే కొంచెం అదో రకమైన టైప్ ఆఫ్ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఓర్పు, త్యాగగుణం బానే ఉంటుంది. పోటీతత్వం, స్వతంత్ర భావాలు, కళల యందు ఆసక్తి, ప్రీతి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే అందమైన ఆసక్తి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఎక్కువ మంది వృషభ రాశి వారవుతారు. ఈ వృషభ రాశి వారికి మనకి శని భగవానుడు యోగకారకుడే అనే చెప్పవచ్చు. కుంభస్థానంలో భాగ్య దశమాధిపతి అయ్యాడు. కేంద్ర స్థానం, కోణస్థానం వచ్చింది కాబట్టి దానితో కుంభం శనికి స్వస్థానం. ఇక్కడ సహజంగా ఇప్పుడు స్వస్థానాన్ని వదిలి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే లాభస్థానంలో శని సంచారం ఉండబోతోంది. శని సంచారం లాభస్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలిస్తాడు? అలాగే ఈయన దృష్టి ఇప్పుడు మనకి మీనరాశిలో నుంచి లాభస్థానం నుంచి రాశి పైన ఉంటుంది. పంచమ భావం పైన ఉంటుంది. 7వ దృష్టి. అలాగే అష్టమ భావం పైన గూడా ఉంటుంది. శని యొక్క దృష్టి. అప్పుడు ఈ మీనరాశి వారికి ఈ శని గోచారం మీనరాశిలో సంచరించే సమయంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? 11 ఇంట్లో సంచారం అంటే మీనరాశిలో సంచారం చేసేటప్పుడు స్నేహితుల వలన మంచి మార్పులు, సహాయ సహకారాలు అందడం, అలాగే జీవితంలో గణనీయమైన మార్పులొచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రొఫెషనల్ సంబంధించిన అంటే మన వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా మటుకు నెట్‌వర్క్ పెరగటం ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే మూడో ఇంటి మీద ఈయన దృష్టి మూడో ఇంటి మీద ఉండటం వల్ల అంటే మూడో ఇంటంటే మూడో దృష్టి రాశి మీదే ఉండటం వలన కొంచెం ఏంటంటే ఏమన్నా అంత్యక్రియల్లో పాల్గొనడం గాని, కార్యహాని, కొంచెం స్వల్పపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. 7వ దృష్టి 5వ భావం మీద ఉంది.
ఈ 5వ భావం మీద ఉన్నప్పుడు కొంచెం పుత్ర సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం నెమ్మదిగా పనులవ్వటం, వారికి సంబంధించిన పనుల్లో కొంచెం మనక్లేశం ఉండటం, ఇలాంటివన్నీ గూడా మనకి ఈ సమయంలో, ఈ సంచార సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. 10వ దృష్టి. ఈయన 7వ దృష్టి 5వ భావం మీదుంది. అలాగే 10వ దృష్టి చూస్తే గనక అష్టమ భావం పైన ఉంది. అష్టమ భావం పైన దశ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు గాని, చేసే పనుల్లో లేట్ అవ్వటం, ఇలాంటివన్నీ గూడా మనకి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే శని భగవానుడు ఎక్కడున్నారు యోగాగ్ని కూడా కొంచెం స్వల్పంగా కలుగజేస్తుంటాడు. ఒకవేళ ఎవరికైనా వీరికి శని దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా కూడా ఈ భావాలకు సంబంధించి కొంచెం ఇబ్బంది పెడతాడు. కానీ 11వ రాశిలో మేజర్‌గా చాలా మటుకు అనుకూలంగానే ఇస్తాడు. ముందుగా పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. పూర్వాభాద్ర నక్షత్రం గురు నక్షత్రం కాబట్టి గురు సంబంధమైన చిట్టులు కూడా జరుగుతాయి. మే 14 దాకా గురువు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. తర్వాత ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు కాబట్టి కొంచెం వరకు ప్రతికూలతలు తగ్గుతాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే వీళ్ళకేంటంటే మీరు నిర్లక్ష్యం చేయకపోతే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే కొంచెం అనారోగ్యం మీద ప్రతికూల ఫలితాలు చూపిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు గూడా కొంచెం కష్టపడితే తప్ప వాళ్ళ కృషికి తగ్గ ఫలితాలుంటాయని చెప్పొచ్చు కదా! మొదటి నుంచి కొంచెం కష్టపడాలి వీళ్ళు. లేకపోతే కొంచెం ఏమాత్రం శ్రద్ధ లోపించినా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, ఇక్కడ కొంచెం. అలాగే ఊహించని సంఘటనలు అష్టమ భావంలోనే ఊహించని సంఘటనలు జరగటం. ఈ 4 నెలలు గూడా ఉండే ప్రభావం ఉంది కాబట్టి, అదొక విషయంలో జాగ్రత్తగా ఉంచాలి. అలాగే ఆస్తుల సంబంధమైన విషయాలు, స్థిరాస్తుల పెరుగుదలకు కూడా బానే తోడ్పడబడుతుంది ఈ శని గోచారం. మొత్తం మీద చూస్తే వృషభ రాశి వారికి శని గోచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ గూడా చిన్నపాటి సమస్యలు గూడా ఉన్నాయి గాబట్టి, ఈ దృష్టిల వల్ల ఈ విషయాల్లో శనికి సంబంధించిన పరిహారాలు జేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఒక్కొక్క రాశి గురించి శని గురించి శని సంచారం మీన రాశిలో ఎలా ఉండబోతుంది? కర్మకు సంబంధమైన ఫలితాలు, కొంచెం గడ్డుగా సమస్యమైన కర్మ సంబంధమైన ఫలితాలు మనం అనుభవించడం జరుగుతుంది. ఈ శనికి సంబంధించిన డీటెయిల్డ్ విషయాలు అసలు శని మీన రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరెవరికి ఏలినాడు శని? ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ స్తోత్ర పారాయణ చేయాలన్న విషయాలు నేను సెపరేట్ వీడియో చేయడం జరిగింది కాబట్టి, ఆ వీడియో లింక్‌ను గూడా మీకు నేను కింద ఇస్తాను. కాబట్టి మీరు దాన్ని గూడా చూసి, దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే శని స్తోత్రాలు పారాయణ చేయటం, వాకింగ్ చేయటం, సర్వీస్ చేయటం ఇలాంటివన్నీ శనికి చాలా మంచి ఫలితాలిస్తాయి. కుదిరినప్పుడల్లా నమశివాయ మంత్రం జపించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఎటువంటి సమస్యలొచ్చినా గూడా మీరు అధిగమించగలుగుతారు. మీకున్న దాంట్లో శక్తి దానిలో ధర్మంగా సంపాదించిన ఆదాయంలో కొంచెం ధర్మాన్ని దానానికి ఉపయోగించండి. వృద్ధుల సేవ చేసుకోండి. వీటి వలన చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. కుదిరితే గనుక ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల మీకు ఈ శని మీనరాశిలో సంవత్సరం ఉన్న సంవత్సరాలు కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ప్రత్యేక నక్షత్రాలు రోహిణి నక్షత్రం, మృగశిర, కృత్తిక నక్షత్రం వాళ్ళకి శని గోచార ఫలితాలు ఎలా ఉంటాయి? ఇండివిడ్యువల్ ఏ రాశిలో సంచరించినప్పుడు శని ఫలితాలు ఎలా ఇస్తాడన్న విషయాన్ని విడిగా మరి ఒక వీడియో చేస్తాను. లెంత్ అవుతుంది కాబట్టి అది చూసి మీరు దానికి తగ్గట్టుగా మీ పరిహారాలు మీ జన్మ జాతకంలో మీనరాశిలో ఏమైనా గ్రహాలు ఉంటే గనక ఆ గ్రహాల మీద శని గోచారం సెపరేట్ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన జన్మ ప్రవేశించినట్టు మన జన్మ నక్షత్రం చూస్తే వేద నక్షత్రం అయిందా దానికి తగ్గట్టు కూడా ఫలితాలు సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి జ్యోతిష్కుడిని సంప్రదించి ఏదన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చిన్నపాటి సమస్యలొచ్చినాయి ఈ గోచార సమయంలో జ్యోతిష్కుడిని సంప్రదించి మీకు తగ్గట్టుగా దాన్ని చూసి మీకు ఎటువంటి జాతక సమస్యలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పై ఉన్న నెంబర్‌కి కాల్ చేస్తే గనుక మీ జ్యోతిష్యానికి అపాయింట్‌మెంట్ తీసుకుంటే దానికి తగ్గ ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల మీకు శుభ ఫలితాలు కలగాలి. అన్ని విషయాలు విజయం లభించాలని కోరుకుంటూ, మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా పరిహారాలు పాటించండి. ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు అంతా శుభం జరగాలి. శనీశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుతూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వరస్య కళ్యాణమస్తు. శుభం.